మన భారతదేశం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉంది. అది మీకు తెలుసా? అసలు ఎందుకు ఆ పరిస్థితిలో ఉంది అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇటు మనకి, పాకిస్తాన్‌కి సంధి చేయడానికి అమెరికా అయితే ఎంతగానో ప్రయత్నిస్తుంది. ట్రంప్ కూడాను మనకి ఆఫర్‌లు ఇస్తున్నారు. అలాగే మనల్ని బెదిరించైనా సరే ఏదో రకంగా వాడు గుప్పెట్లో పెట్టుకోవాలి. అలాగే ఈ యుద్ధాన్ని ఆపు జేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. వాడు ఎందుకు అలా ప్రయత్నిస్తున్నాడో మీకు తెలుసా? ఇప్పుడు మనం అన్నిటిని దాటుకొని ఆర్థికంగా ఎదుగుతున్నాం. మనం ఎదుగుతున్న దేశం ఇది. అయితే మనం ఆర్థికంగా 4 ప్లేస్‌లో అయితే ఉన్నాం. ఈ 4 ప్లేస్‌లో ఉండడం వల్ల ఒకదాన్నొకటి దాటుకొని వస్తుంటే, ఇప్పుడు మనం చైనా నాట్లన్నిటిని దాటుకొని రావడం వల్ల అమెరికా సంతోషిస్తుంది. వాళ్ళు మట్టానికి పోతున్నారు. పర్లేదు. ఆ రకంగా అయితే ట్రంప్ సంతోషిస్తున్నాడు. కానీ మెల్లమెల్లగా తన స్థానానికి ఎక్కడ వచ్చేస్తామో అన్న భయం కూడా అతనిలో ఉంది. సో, మనల్ని ఎప్పుడన్నా సరే తక్కువలో ఉంటేనే మనల్ని గుప్పెట్లో పెట్టుకోగలను. కాబట్టి వాళ్ళని ఎలాగన్నా ఆర్థికంగా దెబ్బతీయాలి. ఆ! ఈ యుద్ధంలోని కూడాను వెనక నుంచి ఇప్పుడు ఒకవేళ మన యుద్ధం జరిగి పాకిస్తాన్‌ని ఓడించినా సరే, వెనక నుంచి ఆర్థికంగా ఏంటి, ఏ రకంగా అయినా సరే అన్ని రకాలుగా కూడాను అమెరికా అయితే సపోర్ట్‌గా ఉంటుంది. చైనా ఎలాగో సపోర్ట్‌గా ఉంటుంది పాకిస్తాన్‌కి. అది కాకుండా అమెరికా కూడా సపోర్ట్‌గా ఉంటుంది. ఎందుకు అంటారా? ఆర్థికంగా మనం తన లెవెల్‌కి రాకూడదు. తను ఎప్పుడూ కూడా అంటే మనం ఎప్పుడూ కూడా అమెరికా కిందే ఉండాలి. తన గుప్పుల్లో ఉండాలి. తను చెప్పినట్టు వినాలి అని భావిస్తుంది కాబట్టి. ఈ రకంగా ఆలోచించి అవన్నీ కలిసి పాకిస్తాన్‌కైతే సాయం మాత్రం తప్పకుండా చేస్తాయి. మనం ఆర్థికంగా కూడా నువ్వు రేపొద్దున్న మన పైన పన్నులు గాని, గిన్నులు గాని వేరే రకంగా కూడా మనం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. అన్నిట్లికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. అందుకే నేను ప్రమాదంలో ఉంది మన దేశం అంటున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.